హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు బిఏ లెర్నర్. ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 ఎవరైతే ఎలక్ట్రికల్ బ్రాంచెస్ సీబీటీ 2కి ప్రిపేర్ అవుతున్నారో, అసలు మీకు సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్ ఏంటి అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టోటల్‌గా వచ్చేటప్పటికి ఏంటంటే అసలు నార్మల్‌గా మనకి ఎలా ఉంటదసలా ఎలక్ట్రికల్‌లో మనకి ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ టెక్నికల్. మెయిన్ వచ్చేటప్పటికి నేను చెప్పేదేంటంటే, ఇందులో టోటల్‌గా ఒక 11 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒక ప్రింటౌట్ తీసుకోవడం గానీ, లేదంటే మీ నోట్స్‌లో నోట్ డౌన్ చేసుకోవడం గానీ చేయండి. కంపల్సరీ చేయండి. ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఇదొచ్చేటప్పటికి ఇవి కాన్సెప్ట్స్ కింద ఇచ్చారు కదా! ఇవన్నీ సబ్ టాపిక్స్ కింద రాసుకొని, మీరు ఒక్కొక్కటి కాన్సెప్ట్ అనేది ఒక్కొక్క సబ్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాక, దాన్ని టిక్ పెట్టుకుంటే మనకి ఇంత అయిపోయిందని మనకి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు కాన్సెప్ట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందంటే, దాని యొక్క డెఫినిషన్ అండ్ కలర్ కోడింగ్ అనేది 'బీబీ రాయ్', 'గ్రేట్ బ్రిటన్', 'వెరీ గుడ్ వైఫ్' అని ఉంటాయి కదా! అలాగా. మనం అండ్ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? సో, హై రెసిస్టివిటీ మెటీరియల్ అంటే లో రెసిస్టివిటీ మెటీరియల్. ఈ 2 ఎక్కడ యూజ్ చేస్తారు? ఇలాగా మనం ఒక టాపిక్ తీసుకుంటే దాని కోసం ఇన్ డెప్త్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. మీరు ఇలాగా ఒక్కొక్క టాపిక్ అనేది కంప్లీట్ చేసుకొని, ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయండి. మెయిన్ అంటే మనం ఇలా బేసిక్ ఎలక్ట్రికల్‌దే ఇదే స్టార్ట్ చేయాలా? నెక్స్ట్ అంటే ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి అనేది చూద్దాం. అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్‌లో ఇన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా! దీన్ని నెగ్లెక్ట్ చేసేద్దాం అని అనుకుంటారు. కానీ మనకి చదివేది ఎలా చదవాలంటే, ఏదైతే మనకి మెయిన్ ఏంటి? మన టోటల్ స్కోర్ అనేది ఇంపార్టెంట్. సీబీటీ 2 మనం స్కోర్ అయితే చేయాలి. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకెక్కడ ఎలాంటి సెక్షనల్ కట్ ఆఫ్ అయితే లేదు. ఇప్పుడు ఫిజిక్స్‌లో ఇప్పుడు 10 క్వెషన్స్ ఉంటే, 10 క్వెషన్స్‌లో మనం 50% అటెండ్ చేయాలి. లేదంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది అనుకుంటే మనం భయపడాలి. ఇక్కడ మనకి టెక్నికల్ గాబట్టి, మనకి టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉంటే టెక్నికల్ సైడ్ అంతా చదువుకొని 100 క్వెషన్స్ కాబట్టి, 100 మార్క్స్ కాబట్టి మెయిన్ ఫోకస్ అనేది టెక్నికల్ చేయండి. అది మీకు సీబీటీ 2 తర్వాత కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో, ఎలక్ట్రికల్ మెషిన్స్‌లో ఇలా సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవడం గాని, లేదంటే స్క్రీన్‌షాట్ తీసుకొని ఏదైనా చేయండి. సో, ఈ ఈ సిలబస్‌ని ఇలా పక్కన పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పాం కదా! ఒక 11 టాపిక్స్ అయితే. ఇందులో నుంచి ఫస్ట్ మనకి 2019 అనాలిసిస్ ప్రకారం ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి హై వెయిటేజ్ అంటే మనకి ఎక్కువగా ఇప్పుడు డీసీ మెషిన్స్, సింక్రోనస్ మెషిన్స్ అండ్ ఏసీ మెషిన్స్ ఇవన్నీ కలిపి ఎలక్ట్రికల్ మెషిన్స్ అంటాము. దీని నుంచి 18-22 క్వెషన్స్ అయితే వచ్చాయి. మోడరేట్‌గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, కేసీఎల్, కేవీఎల్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ మనకి ఈజీ టు మోడరేట్‌గానే అడిగారు. 12-15 క్వెషన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ సిస్టమ్స్. పవర్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి 10-15 క్వెషన్స్ మోడరేట్‌గా అడిగారు. అండ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి 4-7 క్వెషన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్, డిజిటల్, యాంప్లిఫైయర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ మోడరేట్‌గానే అడిగారు. 12-15 క్వెషన్స్ దాకా అడిగారు. అంటే ఒక్కొక్క షిఫ్ట్‌కి మారుతా ఉంటాయి కదా! ఆ షిఫ్ట్ అనాలిసిస్ ప్రకారం మాట. అండ్ నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి 5-10 క్వెషన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి యుటిలైజేషన్ మెజర్మెంట్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెజర్మెంట్స్. 5-10 క్వెషన్స్ ఈజీ టు మోడరేట్‌గానే ఉన్నాయి అందులో. అండ్ యుటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈజీగానే ఉన్నాయి. 5 క్వెషన్స్ అయితే అడిగారు. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. 4-6 క్వెషన్స్. మనకి ఇందాక చెప్పాం కదా! పీడీఎఫ్‌లో ఇదేముంది ఫస్ట్ ఉంది. ఇది దీంతో స్టార్ట్ చేస్తే మనకి ఒక 4-6 క్వెషన్సే మనకి యాడ్ అవుతాయి. అదే గనక మనం ఒక ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి నీకు బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయనుకుంటే, ఎలక్ట్రికల్ మెషిన్ నుంచి స్టార్ట్ చేస్తే, నువ్వు ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, మనకి నెట్వర్క్ థియరీ అనేది ఈ 3 చదివితే మాక్సిమం ఒక 35 క్వెషన్స్ దాకా నువ్వు అక్కడి వరకు కంప్లీట్ చేసినట్టు మాట. ఒక 135 క్వెషన్స్ నువ్వు కంప్లీట్ చేసేస్తావు ఆ సబ్జెక్ట్స్‌ని చదివి. అలాగా మనం చదవాలి. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎలక్ట్రికల్ మెషిన్స్, నెట్వర్క్ థియరీస్ అనేది మాక్సిమం వెయిటేజ్ వచ్చేటప్పటికి 30-35 మార్క్స్ అయితే ఉంది. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ సిస్టమ్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్.
ఈ 2 కంప్లీట్ చేయడం వల్ల ఒక 30 మార్క్స్ వరకు అప్రాక్సిమేట్‌గా 30 మార్క్స్ వరకు యాడ్ అవుతాయి. సో, ఇక్కడికి ఎంత మనకి ఒక 60 ఆర్ 65 మార్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ ఎలక్ట్రానిక్స్. పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి ఒక 5-7 అప్రాక్సిమేట్ 7 ఆర్ 10. సో, ఈ క్వెషన్స్ అయితే కంపల్సరీ. అండ్ మనం చదివేది ఎలా ఉండాలంటే స్టార్టింగ్ ఆహ్, ఒక 45% అనేది వెయిటేజ్ అనేది ఒక 50% నువ్వు కంప్లీట్ చేశారనుకున్నాం. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ మెషిన్ నుంచి స్టార్ట్ చేయండి. సో, హై వెయిటేజ్ అండ్ ఫండమెంటల్స్ ఏంటి? అండ్ డీసీ మెషిన్స్, కన్వర్టర్స్, జనరేటర్, సో, ఎలా కన్వర్ట్ అవుతాయి? మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతాయి? సో, ఇవన్నీ ఏంటంటే ఇందులో సో, ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్ నుంచి మీకు కొన్ని ఫార్ములాస్ అండ్ కొన్ని డెఫినిషన్స్, ఇంపార్టెంట్ డెఫినిషన్స్ అండ్ చిన్న చిన్న స్మాల్ ప్రాబ్లమ్స్ మీరు మొత్తం థియరీ పార్టే వస్తదని 100% లేదు. ఎందుకంటే సో, లాస్ట్ 2019లో చూస్తే డీసీ మెషిన్స్ నుంచి ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్ అని అండ్ రోటార్ స్పీడ్ అని సో, ఇలా ఫైండ్ ఔట్ చేయమని కూడా చాలా అడిగాడు. ఒక షిఫ్ట్‌కొచ్చి నేను చూసినవి ఒక 15 ఒక 10 మెషిన్స్ నుంచయితే ఒక 5 ప్రాబ్లమ్స్ అలా వచ్చాయి. సో, ఏంటంటే మీరు స్పీడ్ మ్యాథ్స్ అనేది నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హెవీ ప్రాబ్లమ్స్ అలా ఏం లేవు. టఫ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో, నార్మల్‌గా చిన్న చిన్నవి అడిగాడు. సో, ఇవి ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ తెలుసుకుంటే మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో, మీరు ఒక షార్ట్ నోట్స్ అనేది ఒక 3 నో ఒక 3 నోట్సెస్ అయితే మీరు క్యారీ చేయండి. ఎలా అంటే టెక్నికల్‌గా ఒక బుక్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి రాసుకోండి అందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్స్ అండ్ బేసిక్ ఎన్విరాన్మెంట్. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఒక 3 నోట్స్ అయితే మీరు క్యారీ చేసుకోండి. అలా క్యారీ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అంటే డైలీ ఒక 8 అవర్స్ అలా పెట్టుకుంటే, సో, ఒక సబ్జెక్ట్‌ని మీరు ఆల్టర్‌నేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక రోజు డైలీ టెక్నిక్ అయితే కంపల్సరీ. టెక్నికల్ అండ్ ఫిజిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్ కంప్యూటర్స్ ఒక రోజు. అండ్ నెక్స్ట్ తర్వాత రోజు వచ్చేటప్పటికి బేసిక్ ఎన్విరాన్మెంట్స్ అలా ఆల్టర్‌నేట్ అయితే చేసుకోండి. సో, ఇందులో ఓన్లీ టెక్నికల్ కోసమే మాట్లాడతాం కాబట్టి, సో, టెక్నికల్‌ని మెయిన్ ఫోకస్ అయితే చేయండి. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి నెట్వర్క్ థియరీ. సో, నెట్వర్క్ థియరీ వచ్చేటప్పటికి బేసిక్స్ మాట. కేసీఎల్, కేవీఎల్ ఫైండ్ ఔట్ చేయడం అండ్ సూపర్ పొజిషన్, థియరమ్స్ అయితే ఉన్నాయి. థియరమ్స్ అయితే ఉన్నాయి కదా! థియరమ్స్ అనేది థియరీ పార్ట్ అనేది చదవండి. సో, ఇది ఏ థియరమ్ ఈ థియరీ ఇచ్చేసి ఇది ఏ థియరమ్ అని అడిగాడు. సో, ఇలాగా మనకి థియరమ్స్ అయితే ఇస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. సో, మెయిన్‌లీ ఏంటంటే బేసిక్ లాస్, కన్వర్టర్స్ అండ్ బేసిక్ సర్క్యూట్స్, బేసిక్ డెఫినిషన్స్ అనేవి నా ఛానెల్‌లో అయితే ఉన్నాయి. అవి డిస్క్రిప్షన్‌లో మీకిస్తాను. ఫస్ట్ అయితే ఈ కంప్లీట్ చేసుకోవడం వల్ల మీరు జస్ట్ బేసిక్స్ అయితే కంప్లీట్ చేసినట్టు సగం వరకు మీరు కంప్లీట్ చేసినట్టే. సో, మీరెలాగో కంటిన్యూ‌గా ఎలక్ట్రికల్ మెషిన్స్ ఇయి కంప్లీట్ చేస్తారు కదా! సో, ఈక్వల్ అవుతాయన్నమాట. అక్కడ మీకు ప్లస్ అవుతుంది. అండ్ ఫేజ్ 2 వచ్చేటప్పటికి సో, పవర్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేయండి. జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫాల్ట్స్ ఏంటి, స్విచ్ గేర్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ రూల్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్ అండ్ పవర్ ఫ్యాక్టర్స్. సో, ఏసీ వోల్టేజ్ దగ్గర పవర్ ఫ్యాక్టర్ ఎలాగా మనకు వర్క్ చేస్తుంది అనేది సో, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మెజర్‌మెంట్స్. నెక్స్ట్ మెజర్‌మెంట్స్‌లో ఏంటంటే సో, మనకి వాట్ మీటర్స్, అమ్మీటర్స్, మీటర్స్ అన్నీ ఎందుకు యూజ్ చేస్తాం? దేనికి వోల్ట్ మీటర్‌కి వోల్టేజ్ ఫైండ్ ఔట్ చేయడానికి వోల్ట్ మీటర్ యూజ్ చేస్తాం. అలాగా ఇంకా మీటర్స్ చాలా ఉంటాయి. సో, ఇవన్నీ మనం మెజర్‌మెంట్స్‌లో నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ ఎలక్ట్రానిక్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి మన లాజికల్ గేట్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ పీఎన్పీ, సెమీకండక్టర్ డివైసెస్. సో, ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ మీరు ఒక్కోటి ఇలా నేను స్టెప్ వైస్ చెప్పాను కదా! ఇలా కంప్లీట్ చేసుకుంటే మీకు వెయిటేజ్ ప్రకారం చెప్పాను. సో, దీన్ని బట్టి కంప్లీట్ చేసుకుంటే మీకు హై స్కోర్ ఉన్నాయన్నీ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఓకే. పవర్ ఎలక్ట్రానిక్స్. పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి కన్వర్టర్స్, ఇన్వర్టర్స్, ఎస్సీఆర్, చాపర్స్, సైక్లో కన్వర్టర్స్ ఇవన్నీ. ఓకే. సో, ఇదైతే ఒక 30 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో, ఒక 5 డేస్ అనేది మీరు ఎలక్ట్రికల్ మెషిన్స్‌కి ఫోకస్ చేస్తే సో, మెయిన్ టాపిక్స్ వచ్చేటప్పటికి ఇవి. ట్రాన్స్‌ఫార్మర్స్, డీసీ మోటార్స్, ఇండక్షన్ మోటార్స్, సింక్రోనస్ మెషిన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నెట్వర్క్ థియరీ, కేవీఎల్, కేసీఎల్, థియరమ్స్ మెయిన్‌లీ ఫోకస్ ఆన్ థియరమ్స్. థియరమ్స్ డెఫినిషన్స్ అనేవి కంపల్సరీ. సో, చాలా ప్రతి షిఫ్ట్‌లోని థియరమ్ కోసం అయితే అడిగారు. సూపర్ పొజిషన్ అని, నార్టన్స్ థియరమ్ అని సో, ఇలా అయితే అడిగారు. అండ్ ఏసీ, డీసీ సర్క్యూట్స్, రెజొనెన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఫాల్స్ పవర్ ఫ్యాక్టర్స్ అండ్ నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేవి మీరు ఫస్ట్ నుంచి చదువుతూనే ఉంటారు కదా! సో, ఈజీగా మీరు కంప్లీట్ చేయొచ్చు. డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, లాజికల్ గేట్స్, నంబర్ సిస్టమ్స్
సో ఇవి అండ్ మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి బ్రిడ్జెస్ ఎర్రర్స్, సో ఇన్స్ట్రుమెంటేషన్, ఎనలాగ్ డిజిటల్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో అవి మెయిన్ ఫోకస్ చేయండి. అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి రెక్టిఫైయర్స్, చాపర్స్, ఇన్వర్టర్స్, సైక్లో కన్వర్టర్స్, ఎస్ఈఆర్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత డైలీ సో మీరు ఏదైతే చాప్టర్ కంప్లీట్ చేసారో దాని మీద కంపల్సరీ ఒక మాక్ టెస్ట్ అయితే ఇవ్వండి. సో అందులో మీకు ఎంత చదివారు, ఎంత యాక్యురసీ మీరు వచ్చిందని తెలుస్తుంది. డైరెక్ట్ మనం 50% కంప్లీట్ చేయకుండా సో మనం ఒక మాక్ టెస్ట్ అనేది ఇస్తే మనం ఆ మార్క్స్ చూసి మనమే షాక్ అవుతాం అన్నమాట. ఏంటంటే ఏం చదవలేదన్న టైప్‌లో ఫీల్ అవుతాం. సో ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ అయినాక ఒక్కొక్క మాక్ టెస్ట్ ఒకటి గాని ఒక 2 ఆర్ 3 అయితే మాక్ టెస్ట్ ఇవ్వండి. సో చాప్టర్ వైస్ మనకి ఇండియా బిక్స్‌లో గాని ఇలాంటి వెబ్‌సైట్స్‌లో మనకి ఫ్రీగా మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇది మీకు ఏంటంటే ఇంకా కొత్త కొత్త ఎంసీక్యూస్ అనేవి మీరు నేర్చుకుంటారు అందులో. సో ఇక్కడ మీకు ప్లస్ అవుతుందన్నమాట. అండ్ మనకి రివిజన్, ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. అండ్ మాక్సిమం 2019 ప్రీవియస్ ఆల్ షిఫ్ట్స్ అనేవి మీరు సో మాక్సిమం మాక్ టెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. అన్ని మొత్తం 2019 ఆల్ షిఫ్ట్స్ అయితే మీరు ఒకసారి చూడండి. అసలు ఏంటి ఎలా ఏమడిగాడు ఏంటనేది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ లెంగ్త్ చాప్టర్ వైస్ ఇచ్చిన తర్వాత ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అయితే ఇస్తే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఇచ్చినప్పుడు ఒక 20, 30 మార్క్స్ అయితే మీకొచ్చితే ఒక చాప్టర్ వైస్ కంప్లీట్ చేసినాక మీరు ఒక ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌ని ఇస్తే మీకు దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మార్క్స్ అనేవి. సో మీరు మాక్ టెస్ట్ ఇవ్వడమే కాకుండా ఏంటంటే సో మళ్ళీ దాన్ని మీరు ఎందులో వీక్ ఉన్నారో ఏంటనేది దానిలో చూసి మీరు ఇంప్రూవ్ అయితే చేసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఎలక్ట్రికల్ మెషిన్స్ వచ్చేసి ఇవి నేను చెప్తున్న బుక్స్ అన్నీ ఏంటంటే బీటెక్ స్టాండర్డ్ బుక్స్ మాట. మన డిప్లొమాలో స్టాండర్డ్ బుక్స్ అంటే ఏముండవు. మనకి వచ్చేయల్లా డిప్లొమాలో వీకేఎస్ పబ్లిషర్స్, ఫాల్కన్ పబ్లిషర్స్, ఓకే. సో ఇవే ఉంటాయి. మనకి ఫాల్కన్ పబ్లిషర్స్ గాని లేదంటే ఎంపీ రాజేష్ అని సో ఇవే ఉంటాయి. నార్మల్ బుక్సే ఉంటాయి. కానీ ఏంటంటే కాన్సెప్ట్ అయితే ఒకటే. కానీ మనకి ఇక్కడ బీటెక్ బుక్స్‌లో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు బీటెక్ లెవెల్‌లో మనం చదివితే సో, డిప్లొమా లెవెల్‌లో మనం అటెంప్ట్ చేయగలం. సో, అది గుర్తుపెట్టుకోండి ముందు. ఎందుకంటే మనం డిప్లొమా లెవెల్‌లో చదివితే మనం ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్ సీబీటీ 1 కాదు కదా! సీబీటీ 2. అంటే వాళ్ళు అడిగే లెవెల్ ఎలా ఉంటుందంటే కొంచెం బీటెక్ లెవెల్‌లానే ఉంటుంది. కానీ ఏంటి థియరీ పార్ట్ ఓన్లీ థియరీ పార్ట్. నేను అసలు ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేయను. ఎందుకంటే సో, మెయిన్‌లీ ఫోకస్ ఆన్ థియరీ పార్ట్. సో, ఎలక్ట్రికల్ మెషిన్స్‌లో ఇయన్నీ స్టాండర్డ్ బుక్స్ మాట. బింబ్రా ఎలక్ట్రికల్ మెషిన్స్ మొత్తం టోటల్ థియరీ అయితే ఫోకస్ చేయండి. అండ్ నెట్వర్క్ థియరీ వచ్చేసి వాల్కెన్‌బర్గ్ అండ్ సడికు అని మనకి డిప్లొమాలో దొరుకుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ సిస్టమ్స్ జేబీ గుప్తా, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సాహ్ని అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ వచ్చి ఫాల్కన్ పబ్లిషర్ సరిపోతుంది. అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఎండి సింగ్. సో ఇవి సో స్టాండర్డ్ బుక్స్ మాట. సో మీ బీటెక్ లెవెల్‌లో చదివిన బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ ఇవి. అండ్ మనకి డిప్లొమా లెవెల్‌లో కూడా కాన్సెప్ట్స్ అయితే ఒకటే ఉంటాయి. ఓకే. కానీ ఏంటంటే మనకి థియరీ పార్ట్ అనేది చాలా తక్కువుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 30 పేజెస్‌లో కంప్లీట్ చేసింది ఇక్కడ ఒక 100 పేజ్‌లో కంప్లీట్ చేస్తారు. సో అది తేడా. అంతకు మించి ఏముండదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి కదా! సో స్పీడ్ మ్యాథ్స్ అనేది మనకి ఈజీగా వస్తే సో 40-50% కాలిక్యులేషన్ బేస్డ్ ఉంటాయి. అంటే 50% అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ మెషిన్స్‌లో ఒక 10 క్వెషన్స్ అడిగితే అందులో 5 క్వెషన్స్ ప్రాబ్లమ్ అలా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఫార్ములాస్ కానీ, థియరమ్స్ కానీ, మెషిన్స్ ఈక్వేషన్స్ గాని నోట్ డౌన్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆన్‌లైన్‌లో చూసి కొన్ని అండ్ మన దగ్గర ఉన్న బుక్స్ దగ్గర నుంచి లేదంటే నేనేదో కమ్యూనిటీ పోస్ట్‌లో పెడుతున్నా ఇవన్నీ చూసి మీరు సో అక్కడక్కడ చూస్తారు వెబ్‌సైట్స్‌లో. లాస్ట్‌కొచ్చేటప్పటికి ఏమవుతుందంటే సో, మనం ఉన్న బుక్స్ ఇవి రిఫర్ చేస్తాం తప్ప, మనం ఎక్కడెక్కడ చూసామో, ఏంటి ఇయన్నీ అని ఆన్‌లైన్‌లోయి మనం అంతా రివిజన్ చేయలేం. సో, ఇవన్నీ రివిజన్ చేయాలంటే ఏం చేయాలంటే, మనం మనం ఏది లింక్స్ అని ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకున్నామో అవన్నీ నోట్‌ప్యాడ్‌లో సో, ఆ లింక్స్ అన్నీ కూడా మీరన్నీ లైన్ బై లైన్ పెట్టుకుంటే, ఆ రోజు లాస్ట్ డే మీరు ప్రిపరేషన్ అవుతున్నారు అనుకునే టయాన్ని సో, అవి కూడా రివిజన్ చేస్తే మీరు ఇప్పటి వరకు రివిజన్ అవ్విన దాన్ని కూడా ఒకసారి మనకి ఒకసారి చూస్తే అది మళ్ళీ గుర్తుకొస్తుందన్నమాట. సో, ఇలా ఏంటంటే మీరు చదివినయన్నీ కంప్లీట్ చేయొచ్చు. సో, మనకి ఆఫ్‌లైన్ అనుకో ఇప్పుడు మన బుక్స్ అన్ని రిఫర్ చేస్తాం. సో, ఆన్‌లైనే మర్చిపోతాం. సో, మళ్ళా ఏం చేస్తాం 2019 షిఫ్ట్స్ అనేవి
మనం ఏదైతే పీడిఎఫ్స్ చూసామో అయి కూడా ఒకసారి రివిజన్ చేసేయాలి. సో, రివిజన్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు చదివినవి మళ్ళీ చదవడం వల్ల ఏంటంటే సో, ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలరు ఎగ్జామ్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ 2019 పేపర్స్ అయితే మీరు సాల్వ్ చేయండి. అండ్ మాక్ టెస్ట్ అయితే డైలీ లేదా డైలీ కాకపోతే ఆల్టర్‌నేట్ డేస్‌గా గానీ సో, మీరు మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. అండ్ మెయిన్‌గా ఫోకస్ చేయండి మెషిన్స్. ఓకే. అండ్ నెట్వర్క్స్ అండ్ పవర్ సిస్టమ్స్. సో, ఇందులోంచి మీకు మాక్సిమం ఒక 50 మార్క్స్ వరకు సో, మీరు అటెంప్ట్ చేయగలరు. సో, ఈ 3 చదివితే 50 మార్క్స్ వరకు మీరు చదివినట్టే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పవర్ పవర్ ఎలక్ట్రానిక్స్. పవర్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ గ్రాఫ్స్, డెఫినిషన్స్ ఉంటాయి. సో, మెయిన్‌లీ ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఒకటి, ఫుల్ లెంగ్త్ మార్క్స్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ చాప్టర్ వైస్ ఇచ్చి తర్వాత ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఫార్ములాస్ డైలీ సో, మీరేం చదువుతున్నారు అనేది డైలీ ఫార్ములాస్ అయితే రివిజన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టెంట్ ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంట్. సో, ఫస్ట్ అండ్ సో, డే అయిపోయింది. డే అయిపోయినాక లాస్ట్ డేలో సో, మనకి బిఫోర్ బెడ్ ముందు సో, రేపేం చదవాలి అని ముందే రాసి పెట్టుకోండి. సో, ఇలా ఏమవుతుందంటే మీకు టైమ్ కన్జ్యూమింగ్ అనేది తక్కువవుతుంది. సో, రేపు అన్ననాడు ఏం చదవాలి అనేది ముందే మీరు తెలుసుకుంటారు. ఓకే. సో, ఇది టోటల్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ వైస్ ప్రిపరేషన్ అనేది. సో, మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. థాంక్ యూ.